ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, అన్నయ్య చనిపోయే 2 గంటల ముందు నీకు కాల్ చేశాడు. నువ్వేమో చేయలేదు అంటున్నావు. అబద్ధం ఎందుకు చెప్పావు? అన్నయ్య నీకెందుకు కాల్ చేశాడు? అన్నయ్య హత్యకి నీకున్న సంబంధం ఏంటి? చచ్చాం. దీని దగ్గర కాల్ లిస్ట్ ఉందని తెలియక అనవసరంగా అబద్ధం ఆడేశాను. ఇప్పుడు శ్రీవల్లికి ఏం చెప్పాలి? తెలివిగా ఆన్సర్ ఇవ్వకపోతే నేనే హంతకుడనేది కనిపెట్టేస్తుంది. అడిగిన దానికి ఆన్సర్ చెప్పవేంటి త్రిదేవ్? గుర్తొచ్చింది. ఆ రోజు నాకు బావ ఫోన్ చేశాడు. నేనే మర్చిపోయాను శ్రీవల్లి. ఫోన్ చేసి ఏం చెప్పాడు? మందు తాగుదాం రమ్మన్నాడు. నువ్వు వెళ్ళావా? లేదు, వెళ్ళలేదు శ్రీవల్లి. నేను మందు తాగితే మావయ్య గారు బాధపడతారని తెలిసి మందు మానేశానని చెప్పాను. ఏంటి శ్రీవల్లి అలా చూస్తున్నావు? నువ్వు నాన్న బాధపడతారని మందు మానేయాలనుకున్నావా? అవును శ్రీవల్లి, నేను మారిపోయాను. మంచివాడిగా ఉండాలనుకుంటున్నాను. అందుకే నువ్వు చెప్పిన పనులన్నీ కూడా సిన్సియర్గా చేస్తున్నాను. సరే, అన్నయ్య నీతో మాట్లాడినప్పుడు ఎలా ఉన్నాడు? అంటే హ్యాపీ మూడ్లోనా, డల్ మూడ్లోనా? నాకైతే తను ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనిపించింది. నేను రాను అనగానే వెంటనే నా ఫోన్ కట్ చేసేశాడు. అన్నయ్య ఇంకెవరితోనైనా కలిసి డ్రింక్ చేశాడేమోనని నీకు తెలుసా? నాకు తెలియదు శ్రీవల్లి. అన్నయ్య మర్డర్ అయిన తర్వాత నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళావు కదా? అవును శ్రీవల్లి, ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఉండుంటే ఇంకాస్త ముందుగా వెళ్ళి ఉండేవాణ్ణి. బావని లడ్డు హత్య చేయకుండా అడ్డుకునేవాణ్ణి. బ్యాడ్ లక్, అలా జరిగిపోయింది. అవును, నాన్న నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు బయటున్నావు కదా? ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఇదేంటి పోలీసుల కన్నా ఎక్కువగా ఎంక్వైరీ చేస్తుంది? ఇది అడిగే ప్రశ్నలన్నింటికీ అబద్ధాలు చెప్తున్నాను. కొంప తీసి దొరికిపోను కదా. నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను. అమీర్పేటకు వచ్చేసరికి మావయ్య నాకు ఫోన్ చేశారు. ఎవరో ఫ్రెండ్? నా ఫ్రెండ్స్ అందరూ నీకు తెలుసా శ్రీవల్లి? అలా అడుగుతున్నావు? ఏంటి ఇంకా ఏదో ఆలోచిస్తుంది? నేను చెప్పేది తను అసలు నమ్మట్లేదా ఏంటి? ఇలా ఉంటే కుదరదు. మనమే ఏదో ఒక కౌంటర్ అటాక్ ఇచ్చి మెల్లిగా బయటపడాలి. త్రిదేవ్, నువ్వు ఆ రోజు నీ యక్ష ప్రశ్నలో ఆపు శ్రీవల్లి. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? నా బావని నేనే చంపి మా అక్కకి అన్యాయం చేస్తుంటానని ఫిక్స్ అయ్యావా? అలానే నేనే వనలేదు కదా త్రిదేవ్. కానీ నీ చూపులు, నీ మాటలు అలాగే ఉన్నాయి. నువ్వు నన్ను చాలా హర్ట్ చేశావు శ్రీవల్లి. దిస్ ఈస్ టూ మచ్. నేను తింటేనే తింటానని మొండి పట్టు పట్టుకుని కూర్చున్నావు. భోంచేశాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఏం చేస్తున్నావు? ఈ ప్లేట్ సింక్లో వేయడానికి వెళ్తున్నానండి. ఆ తర్వాత తీసుకెళ్ళొచ్చు కానీ ముందు టాబ్లెట్స్ వేసుకో. మళ్ళీ వచ్చి వేసుకుంటానండి. అదంత ఇంపార్టెంట్ కాదులే. ఇప్పటికే నువ్వు టాబ్లెట్స్ వేసుకోవడం లేట్ అయింది. ముందు టాబ్లెట్స్ వేసుకో. ఏమండి, ఇన్నేళ్ల మన కాపురంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం.
శాపం కారణంగా 23 సంవత్సరాలు విడిపోయి ఉన్నాం. కానీ ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ కలుసుకున్నాం. ఈ చివరి దశలోనైనా ప్రశాంతంగా ఉందామనుకుంటే ఈ సమస్యలేంటండి? తలరాత సీత, దాన్నెవరం తప్పించుకోలేం. నమ్మిన వ్యక్తే కొడుకు ప్రాణం తీశాడు. ప్రాణంగా చూసుకున్న కూతురు శత్రువై నాతో యుద్ధం చేస్తోంది. పగవాడి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. మీకో మాట చెప్తాను, తప్పుగా అనుకోరు కదా? చెప్పు. శ్రీవల్లికి మీకు మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. ఇద్దరూ ఎవరికి వారే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్పేదేంటంటే, శ్రీవల్లి మాటల్లో కూడా కొంత నిజం ఉందేమో అనిపిస్తోంది. తనకు మీ మీద ఎంత గౌరవం, ప్రేమ ఉన్నాయో అంతే నిజాయితీ తన మాటల్లో కూడా కనపడుతోంది. తను మీ పరువును తీయాలని కానీ మిమ్మల్ని కించపరచాలని కానీ అస్సలు అనుకోదండి. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. మీరు లడ్డూ హత్య చేయటం కళ్ళారా చూశానని చెప్పిన తర్వాత కూడా తను ఇంత పట్టుదలతో ఉందంటే శ్రీవల్లి ఆలోచిస్తుంది కూడా కరెక్టేమో ఒకసారి ఆలోచించండి. ఏమండి, లడ్డు మనస్తత్వం కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. వాడి చీమకు కూడా హాని చేసే మనిషి కాదు. అందుకే శ్రీవల్లి లడ్డూని సమర్థిస్తూ ఈ కేసుని సీరియస్గా తీసుకుంది. అయితే నువ్వు ఇప్పుడేమంటావు? నేను చూసింది అబద్ధమనే? అలా అని నేను అనట్లేదండి. ఒకసారి మీరు శ్రీవల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించొచ్చు కదా అని అంటున్నాను. కన్న తల్లైనా తోడబుట్టిన అన్నయ్య అయినా తప్పు చేస్తే శ్రీవల్లి అస్సలు క్షమించదండి. దినేష్ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుందో మీరు చూశారు కదా. కానీ లడ్డూ విషయంలో వాణ్ణి వెనకేసుకొస్తుంది అంటే అది వాడి మీదున్న అభిమానం కాదు, జరిగిన సంఘటనలో ఏదో తేడా ఉంది అన్న నమ్మకం. మనిద్దరం కలిసుండడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన శ్రీవల్లి మిమ్మల్ని ఎదిరించి పోరాడుతుంది అంటే దాన్నంత తేలిక తీసిపారేయడానికి లేదు. తన ఉద్దేశాన్ని మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను అర్థం చేసుకుంటున్నాను సీత, కానీ నేను చెప్పేదే తను అర్థం చేసుకోవట్లేదు. అసలు నా మాటకి విలువ ఇవ్వట్లేదు. అలా అనకండి. శ్రీవల్లి మీ మాట కాదని ఒక లాయర్గా న్యాయ పోరాటం చేయాలనుకుంటుందే తప్ప మీ మీద ప్రేమ గౌరవం లేకపోవడం కాదు. దానికి మీరంటే ప్రాణం. మీలో ఉన్న నీతి నిజాయితీ దానిలోనూ ఉన్నాయి. తను ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది. అందుకే మీ పరువు ప్రతిష్టలకి భంగం కలగకూడదని కోట్ల రూపాయల లాభం వచ్చే డీల్ని కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చేసేసింది. మీకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నాకు కూడా శ్రీవల్లి మీద కోపంగానే ఉంది. మరో పక్క అసలు నిజాన్ని బయటికి తీయడం కోసం తను పడుతున్న తపన కూడా మనం అర్థం చేసుకుంటే బావుంటుందేమో అని నా మనసు కనిపిస్తోంది. నీ తల్లి మనసు ఎంత గొప్పతో నాకు తెలుసు సీత. అలాగే శ్రీవల్లి గురించి కూడా నాకు తెలుసు. తనకి నా మీద ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి. కానీ లడ్డు విషయంలో మాత్రం కళ్ళున్న గుడ్డిదానిలా బిహేవ్ చేస్తోంది. ఆ విషయంలో తనను సమర్థించలేకపోతున్నాను. పోనీ తన దారిలో తనని వెళ్ళనివ్వండి. శ్రీవల్లి నమ్మకమే నిజమై తను గెలుస్తుందేమో. దాని గురించి మీరిద్దరూ గొడవలు పట్టేందుకు? ఏమండి, మనం ఒక్కోసారి తప్పనుకున్నది రైట్ అవుతుంది, కరెక్ట్ అనుకున్నది తప్పవుతుంది. శ్రీవల్లి చెప్పినట్టు కేశవుని హత్య చేసిన వాడు వేరే ఉన్నాడేమో. వాణ్ణి పట్టుకునే అవకాశం ఇచ్చి చూడండి. నో నో నో, అవకాశమే లేదు సీత. 100కి 100 ఈ హత్య లడ్డూనే చేశాడు. అది నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. అందుకే శ్రీవల్లిని నేను సమర్థించలేకపోతున్నాను. ఏమండి, కమిషనర్ గారికి ఈ కాల్ లిస్ట్ నాకు పంపించినందుకు థ్యాంక్స్ చెప్పాలి.
హలో శ్రీవల్లి, చెప్పమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకమ్మా? అదే సార్, కేశవ్ అనే ఫోన్ కాల్ లిస్ట్ని నాకు ఇవ్వమని కానిస్టేబుల్కి చెప్పారంట కదా, అతను నాకు తెచ్చిచ్చాడు. ఓ, దాని గురించా? కేసులో ఆధారాలు సంపాదించాలని ట్రై చేస్తున్నావు కదా, నీకేమైనా యూజ్ అవుతుందని ఇమ్మన్నాను. ఏదో ఒక లీగల్ పాయింట్ పట్టుకుని కోర్టులో రుజువు చేయాలంటే ఎవరైనా సీనియర్ లాయర్తో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నువ్వే లాయర్గా వెళ్తావని అస్సలు ఊహించలేదు. అసలు నువ్వు ఎల్ఎల్బి చేసిన విషయం కూడా నాకు తెలియదు. ఆ, నాన్నగారు కంపెనీ బాధ్యతలు అప్పగించడంతో లాయర్గా ప్రాక్టీస్ చేయటం కుదరలేదు సార్. నువ్వు జూనియర్ లాయర్వే అయినా జడ్జి గారిని నీకు టైం కావాలని అడిగి ఒప్పించావు, చాలా గొప్ప విషయం. టేకప్ చేసిన మొదటి కేసులోనే నీ క్లయింట్ నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కోర్టులో టైం తీసుకున్నావంటే 50% సక్సెస్ అయినట్టే. ఈ రోజు నేను హత్య జరిగిన ప్లేస్కి వెళ్తున్నాను సార్. అక్కడేమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని అనుకుంటున్నాను. వెళ్ళమ్మా, అన్ని చోట్ల ప్రయత్నిస్తేనే నువ్వు కేసు గెలుస్తావు. ట్రై యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీకు ఆ కేసుకు సంబంధించి మా పోలీసులు సేకరించిన ఎవిడెన్స్ కావాలంటే నాకు ఫోన్ చేయమ్మా, నీకు నేను హెల్ప్ చేస్తాను. అలాగే సార్, ఉంటాను. అలాగే అమ్మా. ఓహో, ఈ శ్రీవల్లికి ఆ కమిషనర్ బాగా సపోర్ట్ చేస్తున్నాడన్నమాట. ఈరోజు ఇది హత్య చేసిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏదన్నా క్లూ సంపాదిస్తే నాకు ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ ఫోన్ కాల్ లిస్ట్ చూసి ఏం మాట్లాడావంటూ ఇంట్రాగేట్ చేస్తూ అడిగింది. ఇంతవరకు పోలీసులు కూడా నన్ను అడగలేదు. ఇది డీప్గా ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. దీని పక్కనే ఉంటూ దీనికి ఏ క్లూ దొరకకుండా చూసుకోవాలి. మీరు మర్డర్ చేయమన్నా కిడ్నాప్ చేయమన్నా ఈజీగా చేసేస్తాం సార్. కానీ ముందే హాఫ్ పేమెంట్ ఇవ్వాలి. ఆలోచించుకొని ఫోన్ చేయండి సార్. ఉంటాను సార్. త్రిదేవ్ సార్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సార్. ఏరా, ఎక్కడున్నావు? ఇక్కడే సార్, మోతీనగర్లో ఉన్నాను. ఏదైనా పని మీద ఉన్నావా? లేదు సార్, పని కోసం చూస్తున్నాను. ఓకే, అయితే నేను ఒక పని చెప్తాను. చెప్పండి సార్. నేను ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు ఉన్న ఫలంగా అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపో. అలాగే సార్. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 దగ్గరికి శ్రీవల్లి ఇన్వెస్టిగేషన్ కోసం వస్తుంది. నువ్వు దానికన్నా ముందే అక్కడికి వెళ్ళి ఉండు. అలాగే సార్. తను అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతుంది. నువ్వు తనని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. దానికి మాత్రం అస్సలు ఎదురుపడకు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దానికి అక్కడ ఏదైనా చిన్న ఎవిడెన్స్ దొరికిందనుకో, వెంటనే వెనక నుండి వెళ్ళి దాని తల మీద కొట్టేయి. అలాగే సార్. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి నాకివ్వు. అంతే నువ్వు చేయాల్సిన పని. ఓకే సార్, చేస్తాను. సార్, నాకు ఒక డౌటు. శ్రీవల్లిని తల మీద కొట్టమన్నారు కదా, అంటే తనని చంపేయాలా? రేయ్, చంపటం ఎందుకురా? జస్ట్ స్పృహ తప్పేలా కొట్టు చాలు, ప్రాణం పోకూడదు. అలాగే సార్. సరిక బయలుదేరు. సార్, హాఫ్ పేమెంట్ ముందే కావాలి సార్. నేను పంపిస్తానురా, ముందు నువ్వు బయలుదేరు. అలాగే సార్, ఉంటాను. ఏంటి శ్రీవల్లి, సడన్గా ఎక్కడ తీసుకొచ్చావు? అన్నయ్య హత్యకి సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతకడానికి వచ్చాను. ఈరోజు డ్రైవర్ రాలేదు కదా, అందుకే నిన్ను తీసుకుని వచ్చాను. హత్య జరిగి 2 వారాలైంది. పోలీసులు ఆ రోజే ఈ ప్లేస్ అంతా సెర్చ్ చేశారు కదా. వాళ్ళకు దొరకని కొత్త ఆధారాలు మనకేం దొరుకుతాయి చెప్పు? నాకు నెగటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళంటే చాలా చిరాకు. నిన్ను దొరుకుతుందా లేదా అని అడగట్లేదు, వెతుకుదా రమ్మని చెప్తున్నాను. అంటే నా అభిప్రాయం చెప్పాను అంతే. నీ అభిప్రాయం నీ దగ్గరే పెట్టుకో, పద వెతుకుదాం. కొంపదీసి ఆ రోజు నా చొక్కా బటన్ కానీ ఇంకేదైనా వస్తువు కానీ పడిపోలేదు కదా? త్రిదేవ్, నేను అక్కడ వెతుకుతాను, నువ్వు ఇటుపక్క వెతుకు. ఏదైనా దొరికితే చెప్పు. అలాగే.
ఈ వెదవికి శ్రీవల్లి రాకముందే ఈ ప్లేస్కొచ్చి ఉండమని చెప్పాను, కానీ వాడింకా రాలేదేంటి? ఎక్కడా కనిపించట్లేదు. సార్ ఏరా, ఇందాకటి నుంచి నీకోసమే చూస్తున్నాను. ఎక్కడ చచ్చావు? అటువైపు ఉన్నాను సార్. అదుగో శ్రీవల్లి అక్కడ వెతుకుతుంది. దానికి కనపడకుండా దాన్ని గమనిస్తూ ఉండు. అలాగే సార్. కన్నురెప్ప కూడా కొట్టకుండా దాన్ని అబ్జర్వ్ చేయి. అలాగే సార్. దానికి ఏ ఎవిడెన్స్ దొరికినా ఏం చేయాలో తెలుసు కదా? తెలుసు సార్. కర్ర కూడా దగ్గర పెట్టుకున్నాను. ఓకే, వెళ్ళు. శ్రీవల్లి, నేను అటువైపు అంతా చూశాను. అక్కడ నాకేం దొరకలేదు. సరిగ్గా వెతికావా? వెతికాను శ్రీవల్లి. సరే, ఇక్కడ కూడా మొత్తం వెతుకు. ఇద్దరం కలిసి వెతికితే ఈ ప్లేస్ అంతా తొందరగా సెర్చ్ చేయొచ్చు. అలాగే. పద. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే. ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిరకి చకచోరే. ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే. ఉరుమురు మెరుపులు ఉరుకులు పెడితే బలిర బలిర అసురాచకులే. కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే. అరాచకాలే హరించిపోవా త్రినేత్రుడింకా ఎగబడితే. రాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబడితే. వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే. ఏం శ్రీవల్లి? అమ్మా, నేను నీకేం చెప్పాను? లడ్డు మామ కేశవన్నయ్యని చంపలేదు, ఈ హత్య వెనుక ఇంకెవరూ ఉన్నారని చెప్పాను కదా. అవును చెప్పావు. చివరికి ఇప్పుడు నేను చెప్పింది నిజమేందమ్మా. ఏం శ్రీవల్లి నువ్వనేది? అవునమ్మా, లడ్డు మామ హత్య చేయలేదు అని నిరూపించే ఎవిడెన్స్ ఒకటి దొరికింది.